హాయ్ వ్యూవర్స్, ఒక నిమిషం చెప్పండి. హాయ్ వ్యూవర్స్, బీవీఎన్ ప్రేక్షకులకి నమస్కారం. ఈ గత 2 నెలల నుంచి కోవిడ్ రెండో వేవ్ సెకండ్ వేవ్ డబుల్ మ్యూటేషన్, ట్రిపుల్ మ్యూటేషన్ వైరస్ మన భారతదేశాన్ని చాలా అతలాకుతలం చేస్తుంది. దీనికి జనరల్గా స్టాటిస్టిక్స్ చూసినట్టయితే 94% పై వాళ్ళకి ఎలాంటి హాస్పిటలైజేషన్ అవసరం లేదు. వాళ్ళు ఎనీ సాధారణ జలుబు, దగ్గు, జ్వరం మాదిరిగా ఈజీగా తగ్గిపోయే మాదిరిగానే ఉంటుందని తెలుస్తోంది. కానీ జనరల్గా మనం ఇప్పుడు చూసినట్టయితే వైద్య వ్యవస్థ కోవిడ్ ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చిన ప్రతి ఒక్కరూ లక్షణాలు లేకపోయినా కానీ ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకోవడము, ఆర్టీపీసీఆర్ చేయించుకొని పాజిటివ్ రాగానే ఆందోళన చెంది యాంగ్జైటీతో హాస్పిటల్స్ని అప్రోచ్ అవ్వడము, హాస్పిటల్స్లో వేరియస్ టెస్ట్ లైక్ డీ డైమర్ అని కానీ, సిటీ స్కాన్ కానీ, సిఆర్పి, ఎల్డిహెచ్, ఫెరిటిన్ లాంటి టెస్టులు చేయించుకొని అదేదో కాస్త అబ్నార్మల్ రాగానే ప్యానిక్ అయిపోయి యాంగ్జైటీ ఫీల్ అయిపోయి యాంగ్జియస్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల బాడీలో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరుగుతాయి. కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ పెరిగినప్పుడు ఆక్సిజన్ సాచురేషన్ తగ్గినట్టుగా కనిపిస్తుంది. ఆ ఆక్సిజన్ సాచురేషన్స్ 92, 93, 94 రాగానే యాంగ్జైటీతో మళ్ళీ హాస్పిటల్లో జాయిన్ అయిపోయి ఎప్పుడైతే పేషెంట్ రోగి యాంగ్జైటీకి లోనవుతాడో డాక్టర్ కూడా ఆ ప్యానిక్ రిసీవ్ చేసుకున్నాడు. అట్లీస్ట్ ఆయన కూడా హ్యూమన్ బీయింగ్, అండ్ తర్వాత ఏదైనా ఆన్సర్ ఇవ్వాల్సింది డాక్టరే కాబట్టి రోగి యొక్క యాంగ్జైటీని ప్యాలియేట్ చేయడానికి ట్రీట్ చేసే ఫిజిషియన్ కూడా యాంగ్జైటీతోని అన్ని రకాల మెడిసిన్స్ ఇవ్వడం వల్ల వ్యక్తి యొక్క రోగ నిరోధక శక్తి సప్రెస్ అయిపోతుంది. రోగ నిరోధక శక్తి సప్రెస్ అవ్వడం వల్ల అన్ని రకాల డిసీజెస్ని అట్రాక్ట్ చేస్తున్నాడు. అండ్ వైరస్ కౌంట్ పెరిగిపోయి లంగ్స్ తిరిగి కోలుకోలేనంతగా దెబ్బతిని అతను మరణించడం సంభవిస్తుంది. దీనికి ప్రతి ఒక్కరు కూడా ఒక రకమైన అవగాహన కల్పించుకోవాలి. జనరల్గా 94% ఆఫ్ పీపుల్కి ఎలాంటి హాస్పిటలైజేషన్ అవసరం లేకుండా ఇంటి పట్టునే ఉండి ఒక మంచి వైద్యుని, ఫ్యామిలీ వైద్యుని సంప్రదించి ఎల్లవెల్లలా తనకి అప్డేట్ చేస్తూ సాచురేషన్స్ ఎలాగున్నాయి డైలీ 3 times సాచురేషన్ చెక్ చేసుకోవడం, అండ్ టెంపరేచర్స్ డైలీ 3 times చెక్ చేసుకోవడం, అండ్ ఎనీ అదర్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా డాక్టర్తో రెగ్యులర్గా టచ్లో ఉండి సరైన లైఫ్ స్టైల్ చేంజెస్ లైక్ న్యూట్రిషియస్ ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ ఫ్లూయిడ్ బ్యాలెన్స్ కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే ఏ ఇతర జలుబు, దగ్గు మాదిరిగానే 94 to 95% పీపుల్ ఈజీగా గెట్ ఆన్ అవ్వగలుగుతారు. ఏదైతే 6% పీపుల్కి ఇది ఇబ్బంది పెడుతుందో అలాంటి వాళ్ళు మాత్రమే హాస్పిటల్ అప్రోచ్ అయ్యి ఆక్సిజన్ సపోర్ట్ తీసుకోవడము అండ్ వేరియస్ రకాల మెడిసిన్స్ వాడడం వల్ల వాళ్ళకి బెనిఫిట్ చేస్తూ ఉంటుంది. సో ఇది గమనించి ప్రతి ఒక్కరూ కూడా, నేను నా క్లినిక్లో ఇప్పటివరకు గత సంవత్సరం నుంచి నియర్లీ ఒక 1200-1300 పేషెంట్స్ని ఈ మాదిరిగా వాళ్ళకి రెగ్యులర్గా టచ్లో ఉంటూ వాళ్ళని ఫస్ట్ డే, 5th డే, 7th డే ఏదైతే టెస్ట్లు అవసరమో ఆ టెస్ట్లు చేయించుకుంటూ వాళ్ళది ఏదైనా ప్రాబ్లమ్ సివియారిటీ ఉన్నప్పుడు ఆక్సిజన్ సపోర్ట్ కొరకు ఏదైనా ఇన్స్టిట్యూషన్కి రిఫర్ చేయడము, తర్వాత ఇలాంటి ట్రీట్ చేయడం వల్ల చాలామందికి నియర్లీ నేను అంటున్నాను 94% ఆఫ్ పీపుల్కి వితౌట్ ఎనీ హాస్పిటలైజేషన్ ఎక్కువ మేజర్ మెడికల్ అవసరం లేకుండానే ఇంటి పట్టునే తగ్గించే అవకాశాలు ఉంటాయి. ఏదైనా డీ డైమర్ కానీ, ఎల్డిహెచ్ కానీ, ఫెరిటిన్ కానీ, ఏదైనా బాడీలో ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటారు. జనరల్గా ఏ ఇతర జలుబు, దగ్గు, జ్వరం వచ్చినా కూడా ఈ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే మనం అనుమానించాలి అది 5 times, 6 times, మోర్ దెన్ 10 times అట్లా రైజ్ అయినప్పుడు మాత్రమే బ్లడ్లో బ్లడ్ క్లాట్స్ అవ్వడం జరుగుతూ చూస్తుంటాం. కాబట్టి ప్యానిక్ అయిపోయి ముందు నుంచే బ్లడ్ థిన్నర్స్ వాడడం వల్ల వేరే ప్లేసెస్లో బ్లీడింగ్ అవ్వడము, తర్వాత ఫస్ట్ డే నుంచే స్టిరాయిడ్స్ వాడడం వల్ల బాడీ యొక్క ఇమ్యూనిటీని సప్రెస్ చేస్తాం. జనరల్గా మనకు జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి వచ్చిందంటే మన రోగనిరోధక శక్తి యాక్టివ్గా ఉన్నట్టు. ఆ వైరస్ని మన బాడీ తట్టుకుంటుంది కాబట్టి జలుబు, దగ్గు, జ్వరం రూపంలో వైరస్తో పోరాడుతుంది అని మనం అనుకోవాలి. అప్పుడు ఎప్పుడైతే అవి ఎక్స్ట్రీమ్గా అయిపోతాయో, మనని ఇబ్బంది పెట్టే మాదిరిగా తయారవుతాయో, ఎప్పుడైతే టెంపరేచర్స్ మోర్ దెన్ 101 ఉంటుంది అండ్ బ్రీతింగ్ కష్టంగా ఉంటుంది, అట్లాంటప్పుడు మాత్రమే ఏదైనా ఇమ్యూనోసప్రెసెంట్స్ కానీ ఇలాంటివి వాడడం జరగాలి. కానీ ఫస్ట్ డే నుంచే స్టిరాయిడ్స్, ఇమ్యూనోసప్రెసెంట్స్ వాడడం వల్ల నష్టం ఎక్కువ జరుగుతుంది కానీ లాభం జరగట్లేదు. అండ్ ఇర్రివర్సబుల్ ప్యాథాలజీ అయిపోయి వ్యక్తి కోలుకోలేనంతగా సఫర్ అవుతూ ఉన్నాడు. కాబట్టి ఇలాంటి విషయాలు గమనించి ధైర్యంగా ఉండడం అవసరం. లైక్ ఫస్ట్ వేవ్లో జలుబు, దగ్గు, గొంతు నొప్పి, బాడీ పెయిన్స్ చూసాము. సెకండ్ వేవ్లో నా పేషెంట్స్ చాలామంది
కళ్ళు ఎర్రబడటము, రుచి వాసన తెలియకపోవడము, సివియర్ బాడీ పెయిన్స్, వల్లంతా కూలేసినట్టుగా ప్రతి జాయింట్ ప్రతి మజిల్ పెయిన్గా ఉందని చెప్తూ ఉంటారు. తర్వాత నడిస్తే కాస్త ఆయాసం రావటం, అట్లాంటి కొన్ని ప్రామినెంట్ సిమ్టమ్స్. అట్లాంటప్పుడు వెంటనే అలర్ట్ అయిపోయి సాచురేషన్ చెక్ చేసుకొని డాక్టర్కి ఇన్ఫార్మ్ చేయడం వల్ల ఫర్దర్ ట్రీట్మెంట్, సెకండరీ ట్రీట్మెంట్ తీసుకోవడము అవసరం పడుతుంది. అండ్ హోమియోపతి విషయంలో ఇలాంటి 94% ఆఫ్ పేషెంట్స్ని చాలా ఎఫెక్టివ్గా ఎనీ ప్రాబ్లం లేకుండా ఈజీ వేలో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పాజిటివ్ వచ్చినా కూడా హోమియోపతి మెడిసిన్స్ వాడడం వల్ల కంప్లీట్గా తగ్గిన కేసెస్ చాలా మటుకు నా ఎక్స్పీరియన్స్లో లాస్ట్ ఇయర్ నుంచి చూస్తూ ఉన్నాను. ఇది గమనించి ప్రతి ఒక్కరు కూడా ఏదైనా జలుబు, దగ్గు, జ్వరం వచ్చిందంటే కోవిడ్ అని చెప్పి యాంగ్జైటీ, ఆందోళనకు గురి కాకుండా మోర్ దెన్ 3 days కోల్డ్ కాఫ్ ఫీవర్ ఉన్నప్పుడు మాత్రమే ఆర్టీపీసీఆర్ చేసుకోవాలి. అండ్ టెంపరేచర్ తగ్గకుండా 3 రోజులు విడవకుండా ఉన్నప్పుడు ఆర్టీపీసీఆర్కి వెళ్ళిపోవాలి. ఆర్టీపీసీఆర్ పాజిటివ్ వచ్చినంత మాత్రాన ఆ సిటీ కౌంట్స్ ఎక్కువగా ఉన్నాయి అనే యాంగ్జైటీకి లోనవ్వకుండా వైద్యుని సంప్రదించి అతని సలహా మేరకు ప్యానిక్ అవ్వకుండా ఆందోళన చెందడం వల్ల బాడీ యొక్క రోగనిరోధక శక్తి తగ్గుతుంది. రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మనం ఇవి ఇన్వైట్ ఆల్ లైక్ పారాసైట్స్ అండ్ వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ ఇన్వైడ్ అవ్వడానికి మనం ఛాన్స్ ఇస్తాం. సో రోగనిరోధక శక్తి తగ్గకుండా ఉండాలంటే యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవాలి, బాడీ డిహైడ్రేషన్ లేకుండా చూసుకోవాలి, ప్రాపర్ న్యూట్రిషన్ అండ్ మైక్రో ఎలిమెంట్స్ని ప్రాపర్గా మన బాడీకి అదే విధంగా చూసుకోవాలి. అండ్ సరైన నిద్ర అవసరం బాగా. అండ్ సింపుల్ ఎక్సర్సైజెస్ అన్నీ చేస్తూ ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ పెంచుకోవడానికి సింపుల్ ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ మాత్రమే చేయాలి. అంతేగాని కపాల్భాతి ఇలాంటివి చేయడం వల్ల వీపు నొప్పి, వెన్ను నొప్పి, ఛాతీ నొప్పి రావడము అండ్ మళ్ళీ ప్యానిక్ అటాక్స్ రావడం, దాంతో యాంగ్జియస్ బ్రీతింగ్ తీసుకోవడం వల్ల ఓన్లీ ఇన్హలేషన్ ఉంటుంది, ఎగ్జలేషన్ ఉండదు. అట్లాంటప్పుడు కార్బన్ డైఆక్సైడ్ పెరిగిపోవడం, దాంతో మళ్ళీ ఆక్సిజన్ సాచురేషన్స్ తగ్గినట్టుగా అనిపించడము, ఒక విషియస్ సైకిల్లో ఒక విషయాలలో చిక్కుకొని ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది గమనించి ఒక ప్రాపర్ ఫ్యామిలీ ఫిజిషియన్ అప్రోచ్తోని 94% ఆఫ్ పీపుల్ షుగరు, బీపీ ఉన్న, కోమార్బిడిటీస్ ఉన్నా కానీ ఈ మైల్డ్ వైరస్ ఫామ్లు 94% ఉంటాయనేది మైండ్లో పెట్టుకొని దాన్ని తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. అజాగ్రత్త చేయకూడదు, యాంగ్జైటీ ఉండకూడదు. రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ అప్రమత్తంగా ఉండి సరైన కేర్ తీసుకుంటే ఈ కోవిడ్ని మనం భారత్ ఈజీగా జయించవచ్చు. అండ్ ఈజీగా ఫ్యామిలీ ఫిజిషియన్ అప్రోచ్లో హోమ్ ఐసోలేషన్తో కంప్లీట్గా క్యూర్ చేసుకునే అవకాశాలు ఉంటాయి. హోమియోపతి ఇట్లాంటి వాళ్ళకి 94% ఆఫ్ పీపుల్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా సున్నితమైన మెథడ్లో ఈజీగా కంప్లీట్గా వాళ్ళు హెల్తీగా ఎనీ సీక్వెల్ కూడా రాకుండా ట్రీట్ చేసిన కేసెస్ నా ఎక్స్పీరియన్స్లో ఉన్నాయి. కాబట్టి అడాప్ట్ చేసుకొని అలా ఫాలో అవ్వడం చాలా మంచిది.